అయినా అన్ని పార్టీల వాళ్ళం ఒక్క దగ్గరకు వచ్చి కూర్చున్నాం. ఇది మీ మొదటి విజయం. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు ఒక సమస్య మీద ఒక దగ్గరికి వచ్చిందంటే ఆ సమస్యలో సత్యం ఉందని అర్థం, మీ పోరాటంలో నిజాయితీ ఉందని అర్థం. ఒకవైపు గ్రూప్ 1 సమస్య మీద, నిరుద్యోగుల సమస్యల మీద వివిధ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేదా ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, స్టూడెంట్ ఫెడరేషన్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు తమ గలాన్ని విప్పి పోరాటం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రము దీన్ని జమ్మూ కాశ్మీర్ సమస్య కంటే జటిలం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. జమ్మూ కాశ్మీర్ కంటే జటిలం, ఇది వాస్తవం. ఎందుకంటే గ్రూప్ 1 మొదలైన రోజు దగ్గర నుండి, నోటిఫికేషన్ దగ్గర నుండి మొదలు పెడితే నిన్న మొన్న పోస్ట్ ఇచ్చేంత వరకు అన్ని స్టెప్స్ లోనూ వివాదాలే ఉన్నాయి. ఇది వాస్తవం. ఆ రోజు తమ్ము పెట్టలేదనేటువంటి ఒకే ఒక్క రీజన్ తోని అది గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయించింది. సరే, మంచిదే. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తే కోర్టు ఏం చెప్పింది? రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నది. కానీ ప్రభుత్వం ఏం చేసింది? లేదు, ఇంకా కొన్ని పోస్టులు మేము యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సరే, మంచిదే, కొత్త యాడ్ చేస్తే కొంత లాభం జరుగుతుందని చెప్పి చాలా మంది భావించారు. కానీ ఏం జరిగింది? దాంట్లో మళ్ళీ కొత్త వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఆ నోటిఫికేషన్ తేవడం వల్ల కొత్త వాళ్ళు కూడా పరీక్ష రాసేటువంటి ఒక అవకాశం లభించింది. దాని మీద చాలా మంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు, దీనివల్ల నష్టం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వం వినలేదు. సరే, దాని తర్వాత ప్రిలిమ్స్ కండక్ట్ చేసింది. అప్పుడు కూడా నిరుద్యోగులు చాలా ఒత్తిడి చేసింది. మీరు కొంత సమయం ఇవ్వండి ప్రిపేర్ కావడానికి అని చెప్పినా కూడా, రోడ్లెక్కి పోరాటం చేసినా కూడా వాళ్ళం గురగుర గుంజుకుంటా పోయి జీబులు ఎక్కించి, వ్యాన్లు ఎక్కించి స్టేషన్లలో పడేసింది తప్ప వాళ్ళ వాదనను వినేటువంటి ఒక ప్రయత్నం చేయలే. సరే అని ప్రిలిమ్స్ రాసిండు విద్యార్థులు. రాసిన తర్వాత ఏం చేసిండు? బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు న్యాయం చేయడం కోసము రాజ్యాంగానికి అనుగుణంగా తీసుకొచ్చినటువంటి జియో 55ని తుంగలో దొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి జియో 29 తీసుకొచ్చారు. ఈ జియో వల్ల మా బతుకులు ఆగమైతాయి, మా జీవితాల్లో చీకట్లు నిండుతాయి. కాబట్టి దయచేసి ఈ జియోను రద్దు చేయమని చెప్పి ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు, ఇటు ప్రతిపక్ష పార్టీలుగా మేము కూడా దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఎంతమంది రోడ్డెక్కి? వేల మంది రోడ్డెక్కి సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తా ఉంది. దీన్ని రద్దు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి జియో 55 తీసుకురావాలని చెప్పి నెత్తి నోరుమొత్తుకున్నా కూడా ప్రభుత్వం వినలేదు. సరే, అయినా కూడా భరించింది. దాని తర్వాత ఏం చేసిండ్రు? ప్రిలిమ్స్ కి 1:50 కాదు 1:100 పిలవమంటే లేదు, 1:50 మేము పిలుస్తామని చెప్పి మొండికేసి మరి 1:15 పిలిచింది. అది అయిపోయింది. మెయిన్స్ రాసిన తర్వాత ఫలితాలు ఇచ్చిండు. అక్కడ మొదలైంది అసలు కథ. ఈ ఫలితాలు ఇవ్వగానే జనార్దన్ నాకు ఫోన్ చేశాడు, అన్న ఈ ఫలితాలంతా గందరగోళంగా ఉన్నాయి, మనం అందరం కూడా ఒక సమావేశం కావాలి అని చెప్పి ఇదే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ పిలిచాడు. సరేనా, ఎందుకంటే పాపం ఈ సమస్యల మీద నిత్యం అధ్యయనం చేస్తూ ఉంటాడు, ఈ అందరినీ ఊడగొట్టి పోరాటం కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన మాట్లాడింది ఏదో ట్రూత్ అయి ఉంటది అని చెప్పి నేను ఒకసారి మొత్తం రిజల్ట్స్ అని చూసిన. ఎంత ఘోరం అది, ఎంత అన్యాయం అది. తెలుగు మీడియం వాళ్ళు 40% మంది రాస్తే కేవలం 8-9% మంది మాత్రమే క్వాలిఫై అవుతారా? అంటే తెలుగు మీడియం చదువుకున్నాడు అక్కర్రాడా? తెలుగు భాష కోసం, తెలుగు ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసినటువంటి గడ్డ ఈ తెలుగు గడ్డ. తెలంగాణ యాస కోసం, తెలంగాణ భాష కోసం ఢిల్లీ మెడలు వంచినటువంటి ప్రాంతం ఈ తెలంగాణ.